అక్షంతలు తీసుకోండి. అక్షంతల్ని ప్రాణాయామం చేసుకోండి. మనసులో గాయత్రి భావాన్ని ధ్యానం చేసుకోండి. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ప్రసాద సిద్ధ్యర్థం నవరాత్రి ఉత్సవ అనుగ్రహ నిత్యము పొద్దున సాయంత్రము పూజ నైవేద్యం పంచామృత అభిషేకం అందరూ కూడా శరీర ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండేటువంటి సమస్యలు బాధలు అవన్నీ ఒకసారి ఇప్పటి వరకు చేసుకున్నాను గణపతికి ఇలా నివేదన చూపించండి. ఓం చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి సకల పీడ ఉపశాంతయే కుజ అనిష్టేదు సంప్రాప్తే కుజ పూజాంచ కారయే భవంతు. కంకణం తీసుకోండి, మనిషికి ఒక కంకణం తీసుకోండి. వస్త్రం సమర్పయామి. ఓం సర్వదాయ నమః, ఓం శ్రీమదే నమః, ఓం
लोकत्रयाधीशाय नमः ओम शिवाय नमः ओम सारस्वतप्रदाय नमः ओम वेदोधत्रे नमः निवारकाय नमः सुखिमयाय नमः श्रीरामदे नमः हंसाय नमः परमहंसाय नमः ईश्वरोत्रे नमः ध्यानरहिताय नमः अंदर చెప్పండి సమస్త కలియుగం కొబ్బరికాయ గుట్టండి ఇప్పుడు అయ్యా అందరు కూడా లేచి నిల్చొని ఒక సైడ్ ఉండండి అందరు కూడా విఠలే హరి నారాయణ నమస్కారం చేసుకోండి అందరూ బయటికి వండి చేతిది ఇటు సైడ్ రైట్ ఒక అగరబత్తులు ఎక్కండి ఇప్పుడు పట్టణానికి కొంచెం వెనక్కి जय बोलो गणेश महाराज की जय गणपति बप्पा मोरया लंबोदराया मोरया लंबोदराया मोरया ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष गणाधिप చెంపు అవన్నీ ఇంకా అందుకోలేదు पाप संभव त्राहिमा कृपया देव शरणागत वत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य श्रीमते नारायणाय नमो नमः। गणपति बप्पा मोरया गणपति बप्पा
गजाननं हे गजवदना गणनाथ गजाननं हे गजवदना गणेश्वर गणनाथ गजाननं हे गजवदना गणनाथ गणस्वरूप गणनाथ गणनायक श्री गणनाथ పంపా నది తీరాన వెలుగుతున్నవయ్యా పంచగిరి వాసునికి తోడుతున్నవయ్యా गणेश महाराज की गणपति बप्पा मोरया जोर से बोलो प्यार से बोलो महाराज की गणेश महाराज की నిరంతరంగా ఒక మంచి వాతావరణంలో పూజా కార్యక్రమాలన్నీ పరిపూర్తి కావచ్చున్నాయి. మన తాను ధరించినటువంటి దేవతా వస్త్రాలు, పూజలు అందుకున్నటువంటి కలశం పాత్ర ఇవన్నీ కూడా వేలం పాటలో భక్తులకు చేరవేయడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం 2023 వేలం పాట విజేతలు ఒకసారి ప్రకటించడం జరుగుతూ ఉంది. లడ్డు కొప్పుల శేఖర్ గౌడ్ గారు, నెక్స్ట్ కలశానికి సంబంధించి వై స్వప్న వెంకటరెడ్డి గారు 61,116 రూపాయలకు కైవసం చేసుకున్నారు. వారు పట్టు వస్త్రాలు శ్రీ వెంకటేశ్వర రెడ్డి మరియు అరుణ దంపతులు గారు 34,116 రూపాయలకు కైవసం చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా లడ్డు పాట అసోసియేషన్ తరఫున 10,116 రూపాయలతో ప్రారంభించడం జరుగుతూ ఉంది. 10,116. లేడీస్ కూడా పాల్గొనవచ్చు. ఆల్ ఆర్ ఈక్వల్. సత్యం 20,000. 20,116 రూపాయలు భగవాన్ రెడ్డి గారు. 50,000 శ్రీనివాస్ నాయక్ గారు. 51,116 రూపాయలు రాజరెడ్డి గారు. 52,116 రూపాయలు భగవాన్ రెడ్డి గారు. 66,116 రూపాయలు కోట్ల వెంకటేష్ గారు. 75,116 రూపాయలు సత్యం గారు, రోడ్ నెంబర్ 4. 76,116 రూపాయలు మా సామూహిక జీవితం గతంలో 3 సార్లు దాదాపుగా శ్రీనివాస్ గారి పాట 21,116 రూపాయలు. దేవరాజరెడ్డి గారి పాట 85,116 రూపాయలు. శ్రీనివాస్ నాయక్ గారు 90,116 రూపాయలు. యాదవ్ సార్ గారు 92,116 రూపాయలు. 95,116 రూపాయలు దేవరాజరెడ్డి గారు. 1,05,116 రూపాయలు శ్రీనివాస్ నాయక్ గారి పాట ముందు పెట్టారు. जोर से बोलो प्यार से बोलो जोर से बोलो प्यार से बोलो गणेश महाराज की गणेश महाराज की ఇంకా కట్టియా జోస్ తక్కువ 1,20,116 రూపాయలు గుంటూరు శ్రీరావు గారు 1,20,116 రూపాయలతో गणेश महाराज की गणेश महाराज की 1,25,116 రూపాయలు కమలాకర్ రావు గారి పాట ఒకటోసారి. రెండోసారి గణేష్ మహారాజ్ కి
15,000 రూపాయలు ఉదయ గారు. 18,116 రూపాయలు. 110 రూపాయలు మేము యాడ్ చేసుకున్నాం. 19,116 రూపాయలు. శ్రీదేవి గారు 19,116 రూపాయలు. శ్రీదేవి గారు ముందంజలకు వచ్చారు. 20,116 రూపాయలు. గీతా రమేశ్వరి గారు 20,116 రూపాయలు. 25,116 రూపాయలతో లలితా లక్పతి నాయక్ గారు ముందంజలో ఉన్నారు. ఉదయం గారు 27,116 రూపాయలతో ముందంజలకు వచ్చారు. 30,116 రూపాయలతో లలిత గారు ముందుకు వచ్చారు. లలిత మేడం గారు ముందుకు వచ్చారు. కలిసం వేలంపాడు 32,116 రూపాయలు. 35,000 రూపాయలు గీతా రమేష్ చారి గారి పాట. 36,000 రూపాయలతో గీతా రమేష్ గారు ముందంజలో ఉన్నారు. 37,000 రూపాయలతో శ్రీదేవి గారు ముందంజలోకి వచ్చారు. 38,116 రూపాయలతో గీతా రమేష్ చారి గారు ముందంజలోకి వచ్చారు. 40,000 లలిత మేడం గారి పాట. 40,000 ఎవరు కూడా ఈరోజు 40,500 రూపాయలతో ఉదయం మేడం గారు ముందంజలో ఉన్నారు. ఒకటో వస్తారు 41,000తో ఇప్పుడు ముందంజలో అరుణ మేడం గారు ఉన్నారు. నెక్స్ట్ ఎవరు వాడేనా శ్రీదేవి మేడం ఎంత 41,000 రూపాయలతో కలిసం వేలంపాటలో ముందంజలోకి వచ్చారు. కలిసం వేలంపాటలో శ్రీ రమేష్ చారి గారి దంపతులు 42,000తో ముందంజలోకి వచ్చారు. మూడోసారి जय बोलो गणेश महाराज की, गणेश महाराज की। పట్టు వస్త్రాలు భగవంతుడు ధరించినటువంటివి విశేషమైన పట్టు వస్త్రాలు 6,116 రూపాయలు. లక్ష్మీ రాజరెడ్డి 32,000 రూపాయలతో పద్మా సుఖ్యా నాయక్ గారు ముందంజలో ఉన్నారు. 32,500 రూపాయలతో అశ్విని శ్రీధరరావు గారు. 32,000 ఉన్నారు. ఒకటోసారి భావంతో కూడుకున్నటువంటి మన కాలనీ ప్రాంగణం అనేటువంటిది ఎంతో శోభాయమానంగా ఒకటోసారి 7,000 రూపాయలతో లక్ష్మీ ఆలయానికి ముందుకొచ్చినటువంటి ముస్లిం సీతారావు గారి దంపతులు. गणपति बप्पा मोरया, आजा लड्डू चोरया। जय बोलो गणेश महाराज की। లక్ష్మీ హారం. ఇది లక్ష్మీదేవి మరియు గౌరికి పోటీలో గెలుచుకున్నటువంటి హారం ఇది అనుకోవాలమ్మా. వాళ్ళిద్దరూ గణేశుని వేసినటువంటి హారంగా భావించి ఈ యొక్క హారాన్ని మనం తీసుకోవడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇది ఏంటంటే ప్రత్యేకత 72 నోట్లు లక్ష్మీనారాయణని దక్కించుకోవడంలో ముందంజలో ఉన్నటువంటి మన కాలనీ అధ్యక్షులు శ్రీధరరావు గారు 7,600తో ముందంజలో ఉన్నారు. 7,600. ఒకటోసారి 8,000 కొట్టాలి గట్టి కొట్టాలి మీరు. మనం నవీన్ గారు ఈ లక్ష్మీ హారాన్ని దక్కించుకోవడంలో ముందంజలో ఉన్నారు. 8,000 రూపాయలతో ఒకటోసారి సోమయ్య సేరు గారు మన కాలనీ అసోసియేషన్ సభ్యులు 8,500 రూపాయలతో ముందంజలో ఉన్నారు. 8,500 రూపాయలతో సోమయ్య సేరు గారు ఈ యొక్క లక్ష్మీనారాయణని దక్కించుకోవడానికి ముందంజలోకి వచ్చారు. కాబట్టి వారికి వారి కుటుంబానికి ఆ గణనాన్ని యొక్క ఆశీస్సులను కోరుకుంటూ లక్ష్మీనారాయణని సోమయ్య సేరు గారు కాలనీ అసోసియేషన్ సభ్యులు 8,500తో ముందంజలో ఉన్నారు. ఒకటోసారి మంగళమూర్తి మోరియా
महाराज तू महाकाय तू गणाधीशाय मौर्य देवाश देवा गणपति देवा गजानना गणराय महाराज तू महाकाय तू गणाधीशाय मौर्य ఆడపడుచులందరికీ మా అక్క చెల్లెలందరికీ మన తమ్ముళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ వాసులందరికీ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వినాయకుడు అందరూ కూడా ఏ పూజ చేసినా గణనాథుని మొదట కొలుస్తూ ఉంటాం. అంటే ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలని నేను కూడా భగవంతుని అదే కోరుతా ఉన్నాను. ఎలాంటి విఘ్నాలు రాకుండా ఇక్కడ వచ్చిన దండం పెట్టుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆస్వాదించుకొని అందరికీ కూడా ఆయుధ ఆరోగ్య రస్తేశ్వరులు కలిగించిన భగవంతుని కోరుతా ఉన్నాను. మీ అందరికీ కూడా మొన్న ఎన్నికల్లో నాకు అండగా ఉండి నన్ను గెలిపించిన మీ అందరికీ చేతులు నమస్కరిస్తా ఉన్నాను. మరొకసారి ఈ ప్రాంతానికి సేవలు అందించే అదృష్టాలు మీరు నాకు కల్పించారు. మీ అందరి సహకారంతో నేను ఎమ్మెల్యే అయ్యాను. భగవంతుడి ఆశీర్వాదం భగవంతుడు ఒకటే కోరుతా ఉన్నాను. ఎలాంటి ఆటంకాలు రాకుండా ఈ కాన్స్టిట్యూన్స్ అభివృద్ధి జరిగేటట్టు అభివృద్ధికి ఆటంకాలు రాకుండా చూసుకుంటామని అని భగవంతుడు కోరుతా ఉన్నాను. తప్పకుండా అలాంటి ఆశీర్వాదం కట్టుకుందని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రజలతో రావాలంటే వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఇవ్వాలని తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఏం చేయాలన్నా మేము మునిగిపడ్డాం కాబట్టి మంత్రులు తీసుకొచ్చి మంత్రి ద్వారా ఇమీడియట్గా దాన్ని ఇనాగ్రేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. అందుకే చెప్తున్నాం ఎలాంటి ఆటంకాలు కాకుండా నా నియోజకవర్గానికి డెవలప్మెంట్ అవుతుందంటే 10 మెట్లైనా దిగుతాను, 10 మెట్లైనా ఎక్కుతాను. అది మాత్రం తప్పకుండా చేస్తాను. మీరు వచ్చిన ధైర్యంతో తప్పకుండా మన వాళ్ళందరూ కూడా మా టీం మా సోదరులందరూ మహేష్ వచ్చారు. మా అక్క చెల్లెలు కుంకుమార్చన చేసుకుంటున్నారు. మీరు తప్పకుండా రావాలమ్మంటే తప్పకుండా వస్తాను. ఆడపడుచు అన్నాను తప్పకుండా వస్తానన్నాను. కానీ బాగా ఫీవర్ ఉండగా మళ్ళీ రాలేకపోయిన ఆ రోజు రాలేదు కాబట్టి మిమ్మల్ని కలిసిపోతాను రావడం. దేవుడు ఆశీర్వాదం మిమ్మల్ని అందరూ కలుసుకుంటారని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా. శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా. గణగణ గంటల్ల గణనాదా నువ్వు గుణగుణ రావయ్య గణనాదా. శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా. శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా.
పండ్లు తెచ్చినాము గణనాదా నీకు పాశమండి పెట్టినాము గణనాదా ఆరు పండ్లు తెచ్చినాము గణనాదా నీకు పాశమండి పెట్టినాము గణనాదా తీరొక్క పూలతోటి గణనాదా నీకు పూజలే చేసినాము గణనాదా శివ శివ మూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివ శివ మూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా బంగారు బిందెల్ల గణనాదా నీకు గంగ నీళ్లు తెచ్చినాము గణనాదా బంగారు బిందెల్ల గణనాదా నీకు గంగ నీళ్లు తెచ్చినాము గణనాదా అభిషేకం చేసినాము గణనాదా నీకు హారతులే ఇచ్చినాము గణనాదా శివ శివ మూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివ శివ మూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా పల్ల కుడుములు గణనాదా నీకు సప్పాటి ఉండ్రాళ్ళు గణనాదా పల్ల కుడుములు గణనాదా నీకు సప్పాటి ఉండ్రాళ్ళు గణనాదా ఎలక పళ్ళు తెచ్చినాము గణనాదా నువ్వు అలకమాని ఆరగించు గణనాదా శివ శివ మూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివ శివ మూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా తెల్లారిపోతుంది గణనాదా నువ్వు జల్ది జల్ది లేవవయ్య గణనాదా తెల్లారిపోతుంది గణనాదా నువ్వు జల్ది జల్ది లేవవయ్య గణనాదా భక్తులంతా వచ్చినారు గణనాదా బారులు తీరి నిలిచినారు గణనాదా శివ శివ మూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివ శివ మూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా లంబోదరుడవు గణనాదా నువ్వు అంబా పుత్రుడవు గణనాదా లంబోదరుడవు గణనాదా నువ్వు అంబా పుత్రుడవు గణనాదా దేవాది దేవుడవు గణనాదా నువ్వు ఆది పూజ్యుడవు గణనాదా శివ శివ మూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివ శివ మూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా విద్యా బుద్ధులిచ్చే గణనాదా నువ్వు సిద్ధి గణపతివి గణనాదా విద్యా బుద్ధులిచ్చే గణనాదా నువ్వు సిద్ధి గణపతివి గణనాదా విఘ్నాలు తొలగించే గణనాదా మా విఘ్నారాజు వయ గణనాదా శివ శివ మూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు 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 గణనాదా స్త్రీలను పాల్గొనేలా చేస్తూ వారు కూడా ఉత్సాహంగా వేలం పాటలో పాల్గొన్నారు. ముఖ్యంగా కలుషం ఆ తర్వాత పంచల పోటీలో హోరాహోరీగా సాగింది. ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమం
కార్యక్రమంలో స్త్రీలందరూ మేమందరము ఉత్సాహంగా ముందుకెళ్ళాము. జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లంబోదర శివ సుతాయ లంబోదర నివేదయ గణ గణన గణన గణ 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 గణన 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 గణ గణన గణన గణ 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 గణన 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 నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా चले